జమ్మికుంట మున్సిపల్ 8వ వార్డులో మారుతినగర్లో ఈరోజు రాబోయే సీజను వర్షాకాలం కాబట్టి కొన్ని చెట్లు గల్లీలలో చెట్లను తొలగిస్తూ మొరం మోసుకుంటూ మరమ్మతులు చేయడం జరుగుతుంది మారుతినగర్లో. రాబోయే కాలంలో ఇంకా కొన్ని పనులు ఉన్నాయి, ఇవి పూర్తి చేయాలని మా కమిషనర్ గారిని ఈ విధంగా కోరుకుంటూ ఈ వార్డు అభివృద్ధి కోసం ఏదైనా ముందుకొచ్చి ఇంకా చేసే పనులు చాలా ఉన్నాయి మారుతినగర్లో. కొంచెం వాటిని రాబోయే కాలంలో పూర్తి చేస్తానని మనవి చేస్తూ కమిషనర్ గారికి ప్రత్యేకత కృతజ్ఞతలు. కమిషనర్ సార్కి మొన్న 15 రోజుల కింద వచ్చినప్పుడు సార్ ఇదంతా పాములు వస్తున్నాయి, చెత్త ఇదంతా బాగుంది, సాఫ్ చేయండి అని చెప్తే మాకు చూసి అమ్మ 10 రోజుల్లో నేను అంతా చేసి పెడతా అని చెప్పిండు. ఇప్పుడు సార్ అన్ని మంచిగా చేసి పెట్టిండు. మాకు ఇంత ఒక కాలువలు కూడా మాకు మురికి కాలువలు కూడా అయితే మాకు సంతోషం అని, ఎందుకంటే మాకు నడవడానికి కూడా ఇబ్బంది అవుతుంది. సీసీ రోడ్ కూడా చేయండి అని విజ్ఞప్తి చేసుకుంటాను. మీరేం అనుకోకుండా మాకు ఒక రోడ్లు చేయండి సార్, నడవడానికి చాలా ఇబ్బంది అవుతుంది. ఎన్ని పాములు తేళ్లతో మాకు ఇబ్బంది అవుతుంది, నడవడానికి ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే ఈ ఒక్కటిసారి మాకు ఆలోచించి ఇంత చేసేపటిగా మాకు ఇప్పుడు నడవడానికి అయితే కొంచెం మంచిగా ఉంది. అదొకటి మాకు చాలా మేలు అయిపోయింది. ఈ వర్షాకాలం కొంచెం మురం కూడా పోయండి, ఇప్పుడు నడిచేంతవరకు రోడ్ అయ్యేంతవరకు మురం పోపిస్తే మాకు నడవస్తుంది సార్, బాగా ఇబ్బంది అవుతుంది. అదొకటే సార్ నేను చెప్పేది. ఆ చెట్లే కనబడ్డాయి. ఇప్పుడు మీరు ఇట్లా బ్లేడ్ వేసే వరకు కొంచెం రోడ్ కనబడుతుంది. ఇంతకుముందు రోడ్ మీరు ఎవరైనా చూస్తే ఖాళీగా నడిచే బాటగా వచ్చింది అనుకున్నారు అంతే. అట్లా నడవడానికి భయం అవుతుంది, ఎందుకంటే అటు పాములు ఇటు చూస్తే బురద, నడవడానికి వర్షాకాలం ఒక వర్షం పడదంటే అటు రోడ్డుకి నడవత్తలేదు. నైట్ అయిందంటే ఇప్పుడు ఈ లైట్లు కూడా 2-3 కొంచెం ఈ 3 స్తంభాలకు ఒక లైట్ కూడా లేదు. ఈ లైట్ కూడా పెట్టియండి, ఎందుకంటే వర్షాకాలం కదా నడవడానికి మాకు ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే ఇదంతా మీరు చూస్తాను కదా, ఇంకా ఇదంతా ఇండ్లు కడతామన్నారు, ఇవన్నీ వదిలేసి ఉండేసరికి ఇంకా చెత్త ఎక్కువ అవుతుంది. ఇప్పటికైతే కొంచెం మంచిగానే ఉంది, మొరం పోయిపోయండి. నేను బుడగ జంగాల రాష్ట్ర గౌరవాధ్యక్షులుగా తూర్పాటి లింగయ్య. నేను మారుతినగర్లో 15 సంవత్సరాలుగా నివసిస్తున్నాను. ఇక్కడ ఎలాంటి రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ ఎలాంటివి లేవు. కాబట్టి 15 సంవత్సరాల నుంచి చాలామంది అవసరం పడుతున్నారు. ఈరోజు కమిషనర్ దృష్టికి వెళ్ళినాము. అక్కడ వారు వచ్చి ఈరోజు జేసీబీలు, లెవెల్ ట్రాక్టర్లు పెట్టి రోడ్లను సాఫ్ చేసి మురికి గుట్టల్ని మట్టితో కూడిపియడం జరిగింది. చెట్లను కూడా తొలగించడం జరిగింది. అలాగే మరి కొద్ది రోజులలో కూడా ఇక్కడ సీసీ రోడ్లు పడాలని మేము కోరుతున్నాం. దీని వెనకాల మారుతినగర్లో హనుమాన్ టెంపుల్ వెనుక ఉన్న ఆ స్థలాల్లో కూడా చాలా డ్రైనేజీలు లేక నీటి గుంటలు ఏర్పడి చాలా అవసరం పడుతున్నారు. ఈ మారుతినగర్ డెవలప్మెంట్ చేయాలని మేము కమిషనర్ దృష్టికి తీసుకెళ్ళవచ్చు. ఆయన కూడా మాకు పని చేస్తున్నారు. ఈ 15 రోజుల్లో సీసీ రోడ్లు కూడా ఏర్పాటు చేయాలని మేము కోరుతున్నాం. కమిషనర్కి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు మారుతి కాలనీలోని 8వ వార్డులు జర్నలిస్ట్ కాలనీలో మొరం కానీ గుంతలల్లా వర్షాకాలం పరిసరాలు పరిశుభ్రతలో భాగంగా మున్సిపాలిటీ కమిషనర్ అయినటువంటి హయేజ్ గారు ప్రత్యేక చొరవ తీసుకొని ఈ రోజున జర్నలిస్ట్ కాలనీని అంతా అర్థంగా తయారు చేసిన విషయాన్ని మీరు గమనిస్తూ ఉన్నారు. విజువల్స్ చూస్తున్నారు. ఏదైతే క్షణంగానే ఎంతో మంది అధికారులు వచ్చిండ్రు, ఎంతో మంది పొలిటికల్ లీడర్లు వచ్చిండ్రు. అయినప్పటికీ కూడా ఈ మా జర్నలిస్ట్ కాలనీ ఏర్పడి దాదాపు ఒక 15 సంవత్సరాలు అయినప్పటికి కూడా ఎవరు కూడా ఈ దారులను కానీ ఈ వాడలను కానీ పట్టించుకునే దాఖలు లేదు. కానీ ఏదైతే ఇప్పుడున్నటువంటి కమిషనర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మేము చెప్పంగానే వినతి చేయంగానే, రిక్వెస్ట్ చేయంగానే హయాజ్ గారు ప్రత్యేకమైన చొరవ తీసుకొని వారి సిబ్బందితోని ఇవాళ మార్నింగ్ నుండి నిరంతరాయంగా శ్రమిస్తూ
వాళ్ళ సిబ్బందితోని ఈ విధంగా పనులు చేస్తున్నారు. రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ తాత్కాలికంగా ఉన్నటువంటి బడ్జెట్లో మున్సిపాలిటీలో ఉన్నటువంటి బడ్జెట్ను అనుకూలంగా తాత్కాలికంగా ఈ రోజున మాత్రం గుంతలలో ఉన్నటువంటి రోడ్లను మొరంబోయించుకుంటూ శుభ్రం చేస్తున్నారు. అదేవిధంగా ఎక్కడ కూడా వాటర్ స్టోరేజ్ వర్షాకాలం కాబట్టి స్టోరేజ్ కాకుండా ఉండడాని కోసం ఈ జేసీబీ ద్వారా కాలువలు కూడా కొడుతున్న విషయాన్ని ఈ విజువల్లో మీరు చూస్తూనే ఉన్నారు. అదేవిధంగా ఏదైతే ఈ వార్డులో దయచేసి మున్సిపల్ కమిషనర్ కావచ్చు లేదా ఈ హుజరాబాద్ ఎమ్మెల్యే కావచ్చు ఏ ఫండ్ ఉన్నా కూడా దయచేసి 15 సంవత్సరాలుగా ఈ జర్నలిస్ట్ కాలనీ ఏర్పడ్డా కూడా ఎవరు కూడా పట్టించుకునే నాదులు లేరు. కానీ సీసీ రోడ్లు కానీ మీకున్నటువంటి బడ్జెట్ల సీసీ రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ తొందరగానే ప్రత్యేకమైన బడ్జెట్ని కేటాయించి మీరు ఈ పనులను చేపట్టాలని చెప్పని మీ విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా ఈ మారుతి కాలనీలో ఉన్నటువంటి మా వెనుక భాగంలో బిలో ప్రావర్టీ ఏదైతే నిరుపేదలకు నివేశన స్థలాలు ఇచ్చిందో వాళ్ళకు కూడా ఈ పర్మనెంట్ రోడ్స్ సీసీ రోడ్లు నిర్మాణం డ్రైనేజీల నిర్మాణం కూడా చేయాలని చెప్పని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను. అదేవిధంగా ఈ సిబ్బందికి కానీ లేదా ఈ మున్సిపల్ కమిషనర్ హయాజ్ గారికి కానీ ప్రత్యేకమైన అభినందనలు. ఈ సిబ్బంది చొరవ తీసుకోవడం వల్ల మాత్రమే ఈ సదానందం గారు తర్వాత మిగతా సిబ్బంది అందరూ కూడా ప్రత్యక్షంగా చొరవ తీసుకొని ఏఈ గారులు కావచ్చు ఇతర సిబ్బంది కావచ్చు అందరూ కూడా చొరవ తీసుకోవడం వల్ల మాత్రమే ఈ రోడ్లు కానీ తాత్కాలికంగా నీళ్లు నిలవకుండా ఉండడానికి కానీ కాలువలు కానీ చేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా మా జర్నలిస్ట్ సంఘం తరఫున మా జర్నలిస్ట్ సోదరులందరి తరఫున జర్నలిస్ట్ కాలనీ అందరి తరఫున కూడా మేము సిబ్బందికి కానీ కమిషనర్ కానీ ప్రత్యేకమైన కృతజ్ఞతలు జరుపుతున్నాం. థ్యాంక్ యూ సో మచ్.